ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో నీరు ప్రవహించేటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో అవి పూడిపోవడంతో వాటికి మరమ్మతులు చేసేటువంటి శ్రీకారాన్ని చుట్టి ఆయన నిధులను సమీకరించుకునేటువంటి పనిలో పడినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కోసం అయితే శ్రీకారం చుట్టారు. గత పాలనలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవహించేటువంటి నీటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిలో అవరోధాలు, ఇసుక పేరుకుపోయి అవి మరమ్మతులు లేక ఉండడంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వాటిని మరమ్మతులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆయనే నిధులను సమీకరించుకుంటున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? హుండీలో హుండీ పెట్టారు ఆయన. ఎందుకంటే భీమవరం గత 5 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి ఆయన ఉండి నుంచి మొదలు పెట్టారు అనమాట. ఎందుకంటే ఆయన నియోజకవర్గం అది కాబట్టి డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దానికోసం మెయింటెనెన్స్ కోసం ఉండి అని పెట్టి ఒక నిధులు సమీకరిస్తున్నారు. అందులో 5 లక్షలు ఇప్పటికి సమీకరించారు. ఏమైందంటే నీరు ఏదైతే పారాలో అవన్నీ కూడా మీరు చెప్పిన తూలు పూడుకుపోయాయి. ఏమైంది, ఇది గుర్రపు డెక్కలది, తర్వాత ఈ దాన్ని ఏమంటారు తూళ్ళు ఉంటాయి కదా, తూళ్ళు మట్టి దాంతో ఏమైతుందంటే నీరు మొత్తం పేరుకుపోయింది. అవి క్లీన్ చేయాలంటే 1.5 కోట్లు అవుతుంది. దానికోసం ఆయన ఒక 5 లక్షలు ముందుగా ఇచ్చి ప్రజల నుంచి సేకరిస్తున్నారు. సో ఇప్పుడు ఏమైతుందంటే కార్యకర్తలు ఉన్నారు కదా, అటు బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా నిధులు ఇస్తున్నారు కొద్దిగా, జనసేన కార్యకర్తలు. సో 1 కోటి రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఈయనకి ఇదేం పని, ఈయనకేంటి పోస్టింగ్ ఇవ్వరా అని చాలా మంది అనుకుంటున్నారు. అది కూడా ఉంది కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి మొదటి నుంచి అన్ని ఆలస్యం అవుతున్నాయి ఆయనకి. ఇప్పుడు కూడా ఇంకా ఆలస్యంలోనే ఉన్నారు ఆయన. బండి ఎందుకనో ఆరుద్ర గారు చెప్పినట్టు రైలు ఒక జీవితకాలం లేట్ అంటాడు ఆయన. అలాగా ఈయన కొద్దిగా లేటుగా నడుస్తున్నాయి కాబట్టి ఈలోగా ఆయన మంచి పనుల మీద దృష్టి పెట్టారు. అయితే ఆయనకి ఎప్పటికి విముక్తి వస్తుంది, ఆయనకి ఎప్పటికి పోస్టింగ్ వస్తుంది, ఎందుకు ఇంకా ఏం పోస్టింగ్ అని ఇంకా 2 మంత్రుల పదవులు ఖాళీ ఉన్నాయండి. అది ఇవ్వట్లేదు. సరే స్పీకర్ అనుకుంటే స్పీకర్ ఇవ్వలేదు. డిప్యూటీ స్పీకర్ అంటే రఘురామకృష్ణరాజు గారికి ఎన్నో పదవులు అయితే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కట్టబెట్టేశారు చాలా మంది నెటిజన్లు. అంటే ఎలా అంటే రఘురామకృష్ణరాజు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అవకాశం దక్కబోతుంది అంటూ ఒక వార్త, అసలు స్పీకర్గా అవకాశం దక్కబోతుందంటూ మరో వార్త, కాదు స్పీకర్ ఏమో అయ్యన్న పాత్రుడు గారికి ఇవ్వబోతున్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ అవకాశం దక్కబోతుంది అన్నట్టుగా ఒక వార్త. ఇవన్నీ కాదు, అసలు చంద్రబాబు గారి క్యాబినెట్లో మినిస్టర్ కాబోతున్నారు రఘురామకృష్ణరాజు గారు అంటూ మరో వార్త. ఏంటి రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా ఆయనకి ఏదో పోస్టింగ్ రాబోతుందని చెబుతున్నారు. ఏ వచ్చే అవకాశం ఉంది? ఆయనకి ఇవ్వాలండి. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, మీరు చెప్పి టీటీడీ చైర్మన్ ఇచ్చినా బాగుంటుంది. కాకపోతే ఆయనకి ఏంటంటే ఒక మినిస్టర్ గా చేయాలని ఆయన కోరిక ఉంది ఆయనకి. ఆయన అందుకు సమర్థుడు కూడా, అందుకు తగిన వ్యక్తి ఆయన. మరి ఎందుకని ఆలస్యం అవుతుందో అర్థం కావట్లేదు. మరి బీజేపీలో ఆయన చేరాలనుకున్నప్పుడు కూడా అడ్డుకట్ట పడింది. ఎంపీగా ఆయన నరసాపురం నుంచి నిల్చుందాం అనుకుంటే కేంద్రంలోనే వాళ్ళు అడ్డుకట్ట వేశారని మనకు తెలిసింది. దాని కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయనుకోండి. అంటే ఇక్కడ ఏమైతుందంటేనండి, మీరు కనుక పరికిస్తే మన సౌత్ కంటే నార్త్ వాళ్ళు కొంచెం ఎంతైనా సెల్ఫిష్ గా ఉంటారేమో అనిపిస్తుంది మనకి. ఏ విషయంలో? వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళు, ఇప్పుడు సపోజ్ మీది ఒక రాష్ట్రం అండి, మీరు ఏ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఏదో అనుకోండి, మీ దాంట్లో ఒక పాలకు సంబంధించిందో లేకపోతే ఇంకో దేనికి సంబంధించిందో ఒక ప్రోడక్ట్ ఉంటుంది. దాన్ని మీరు సౌత్ లో ఎక్స్పాండ్ చేయదలుచుకుంటారు. అది చేయదలుచుకున్నప్పుడు నేనేం చేస్తాను, అందులో మంచి సరిగా లేదనుకోండి, నేను ఒక కేసు వేస్తాను మీ మీద, మీరు అది మనసులో పెట్టుకుంటారు. మీకు అర్థమైందా? సో ఇక్కడ జరిగేవి అట్లా ఉంటాయి అన్నమాట. నేను ఇవాళ చేసిన నా రాష్ట్రం కోసం నేను చేసిన ఒక మంచి మీకు చెడు అవుతుంది. ఆ చెడు ఏమవుతుందంటే ఫ్యూచర్ లో నా పదవికి గండం అవుతుంది అనమాట. అంతలాగా మీకు రఘురామకృష్ణరాజు గారికి అని కాదు, జనరల్ గా చాలా మందికి ఇది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే
మన రాష్ట్ర ప్రయోజనాలు మనకి ఎంత ముఖ్యమో ఓవరాల్ గా కూడా మన వ్యక్తులకు కూడా మనం గౌరవం ఇవ్వాలి, వ్యక్తులకు కూడా సముచిత స్థానం ఇవ్వాలండి. ఎప్పుడో ఏదో జరిగింది కదా అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన బీజేపీతో విభేదించారు. ఇవాళ మళ్ళీ అదే రాష్ట్రం కోసం, అదే రాష్ట్రాన్ని రక్షించడం కోసం ఆయన మళ్ళీ బీజేపీతో జత కట్టారు. అందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరించారు. అందుకని నేను అనేది మరి ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం మన దగ్గరికి వచ్చారు కదా బీజేపీ వాళ్ళు, అంటే నార్త్ నుంచి. మరి అలాంటప్పుడు మనకి అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటాను నేను. అదే విధంగా రఘురామకృష్ణరాజు గారికి కూడా కనీసం ఎంపీ పదవి ఇవ్వలేకపోయినా కూడా ఈ విషయంలో వాళ్ళు కూడా ముందుకు వచ్చి లేదండి రఘురామకృష్ణరాజు గారికి ఒక మంచి మినిస్టర్ పదవి ఇవ్వండి అని చెప్పమనాలి, చెప్పాలి కూడా వాళ్ళు. ఎందుకంటే నీ అవసరాలకు మా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు తక్కువ పోరాటం చేయలేదు. అసలు భారతీయ జనతా పార్టీ నుంచే ఆయనకి ఎంపీ స్థానాన్ని ఇవ్వనటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆయనకి మినిస్టర్ పదవి ఇవ్వాలి అని డిమాండ్ చేసే పరిస్థితికి వస్తారంటారా? రావాలంటే ఇప్పుడు అవసరం వాళ్ళది కదండి. ఇప్పుడు నేను అనేది నేనేం మాట్లాడుతున్నానంటే మీరు పోని కేంద్రంలో మీరు ఇవ్వలేదబ్బా, కనీసం రాష్ట్రంలో మీరందరూ ఒకటిగా ఉన్నారు కదా కూటమిగా, కూటమిలో మీరు చెప్పచ్చు కదా పలానా క్యాండిడేట్ కి ఇవ్వండి అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పచ్చు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పచ్చు. ఎందుకంటే మనం అనేది ఒక మంచి వ్యక్తి, ఆయన పనిచేసే వ్యక్తి, మాట్లాడగలిగే వ్యక్తి, సమర్థుడైన వ్యక్తి అయినప్పుడు ఎవడైనా కలగజేసుకోవచ్చు. మీకు కేంద్రంలో మీకు ఆయన అవసరం లేదు, ఓకే నో ప్రాబ్లం. రాష్ట్రంలో చెప్పండి, తప్పులేదు, అది ఇంకా మంచిది మీకు కూడా. ఇప్పుడు బీజేపీకి ఎలా ఉన్నా ఎలా కాదన్నా తెలుగుదేశం జనసేన సపోర్ట్ కావాలండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి అక్కడ నితీష్ కుమార్ తో కూడా సత్సంబంధాలు ఉండాలి, లేదంటే వాళ్ళకే నష్టం. ఎందుకంటే వాళ్ళు అనుకున్న స్థానాలు వాళ్ళు దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు చరిష్మా అనేది ఎంతకాలం ఉంటుందండి? ఒక వ్యక్తితో ఉండకూడదు కదా. ఒక పార్టీ అనేది ఒక వ్యవస్థాకృతం అవ్వాలి తప్ప ఒక వ్యక్తిని నమ్ముకునే ఆ పార్టీ నడవకూడదు కదా. సో అది ఎక్కువ కాలం మనది కూడా. సో అది అందుకని నేను మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు మనకు తెలియదు లోపల ఏం జరిగింది, ఎందుకు ఇవ్వట్లేదు అనేది. కానీ మనం అయితే కోరుకుంటున్నామండి రఘురామకృష్ణరాజు గారికి ఒక చక్కటి పదవి వస్తే బాగుంటుంది. అంటే ఆయన అన్ని విధాలుగా ఆయన అందుకు తగిన వారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఏది ఏమైనా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి ఆయన కార్యకలాపాలు మొదలు పెట్టారండి. అసలు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ డ్రైనేజీ వ్యవస్థ కోసం కానీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన నిధులను ఎందుకు సమీకరించాల్సి వస్తుంది? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తుంది కదా ప్రభుత్వమే, ఆయన ఎందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిధులు సమీకరిస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇంకా టైం పడుతుంది కదండి అవన్నీ జరగటానికి. ఇప్పుడు అసలు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందో తెలియదు. గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసింది కదా. ఈలోగా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఒక సదుద్దేశంతో ఆయన ఈ పని మొదలు పెట్టి ఉండొచ్చు. అందుకు నిధుల సమీకరణ చేసి ముందు పని అవ్వడం ముఖ్యం కదండి. డబ్బు ఎవరిచ్చారని కాదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అంటే చాలా దానికి ప్రొసీజర్స్ ఉంటాయి కదా. సో ఇట్ విల్ టేక్ టైం. అందుకని ఆ కాలాతీతం కాకుండా ఆయన ముందుగా ఆలోచించే విధంగా చేస్తూ ఉండొచ్చు. సో ఏది ఏమైనా సంక్షేమ పనులతోటి ఆయన ప్రస్థానం మళ్ళా మొదలవుతోందండి. ఇది ఒక మంత్రిగానో లేదా ఒక మంచి పొజిషన్ లో వారి ప్రస్థానం వెళ్తే బాగుంటుంది.